నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ రాష్ట్ర స్థాయి సమావేశం. నెరవేర్చలేని హామీలను భవిష్యత్తులోనూ ఇవ్వబోనన్న వైసీపీ అధినేత. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి. నూతన మద్యం విధానం కొత్త సీసాలో పాత సారాలా ఉంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ చేస్తున్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో భారతదేశం ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. కేంద్రం తీసుకొచ్చిన కార్యక్రమాలతో ప్రపంచంలోనే 2-3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోందని ప్రశంసించారు. మోదీ నాయకత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారనేందుకు హర్యానా ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం ఖాయమని చెప్పారు. చండీగఢ్ గురువారం జరిగిన ఎన్డీఏ సీఎంల సమావేశంలో వికసిత్ భారత్ 2047 పై చర్చలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్, పేదరికం లేని సమాజం, మౌలిక సౌకర్యాల కల్పన, రవాణా ఖర్చులు తగ్గించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుత్తు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నదుల అనుసంధానం, జనాభా నిర్వహణ, సాంకేతికత సమ్మేళనం తదితర అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. దృఢమైన నిర్ణయాలు, సుపరిపాలన, మంచి రాజకీయాలు, ప్రత్యేక ఆకర్షణ, కమ్యూనికేషన్ తదితర అంశాలే మోదీని విజయచనతో వికసిత్ భారత్ 2047 దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరం ఆయనకు మద్దతుగా నిలబడదాం, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు నేడు అందని ద్రాక్ష పండు సామెతలాగా తయారైందన్నారు. దేశంలో అసమానతలు తొలగించడానికి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు తప్పక అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోపల ప్రజా సంఘాల సామాజిక నేతలు, ప్రైవేట్ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు నేడు అందని ద్రాక్ష పండు సామెతలలాగా తయారైందన్నారు. దేశంలో అసమానతలు తొలగించడానికి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు తప్పక అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సోషలిస్ట్ పార్టీ నేత వాయిస్ అసమానతలు ప్రైవేట్ రంగాలు సైతం తక్షణం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయకపోతే త్వరలో అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఆందోళన చేద్దామని హెచ్చరించారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం దేశవ్యాప్తంగా తీసుకురావాలని, దానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకి ప్రధానంగా బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉన్నటువంటి అడ్డంకులేంటో మాకు చెప్పండి. ఎందుకు కల్పించకూడదో కూడా మాకు చెప్పండి. అది పార్లమెంట్ ద్వారా కూడా మాకు చెప్పండి. పార్లమెంట్లో దాని మీద చర్చ పెట్టండి. మేము అడుగుతుంది ఏంటంటే ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగమే నడిపిస్తూ ఉంటుంది. అంటే మిశ్రమ విధానంలో ఉంటుంది. మిశ్రమ విధానంలో ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయినందున, ఆ ప్రైవేట్ రంగానికి చట్టబద్ధత ఉన్నందున, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించమని హక్కు మాకు ఉంది. అది న్యాయమైన డిమాండు.
అందుకే మేము ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకు? ప్రభుత్వ రంగంలో 2003 నుండి గణాంకాలు సర్వేల ప్రకారం 2003 నుంచి 24 వరకు ఉద్యోగాలు 1,76,00,000 ఉంటే పెరిగినటువంటి దాఖలాలు ఈరోజు లేవు. మొత్తం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులతోనే ఏజెన్సీల పేరుతో ప్రభుత్వ రంగాల్లో కూడా ఏజెన్సీల పేరుతో కార్పొరేట్ శక్తులు దొరబడి ఇవాళ దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యాలు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కూడా పొందకుండా పరోక్షంగా పాలకవర్గం ఇబ్బంది పెడతా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు ఒకదాని తర్వాత మరొకదాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా పోరాడి సాధించుకున్న మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇవాళ రాజకీయ పార్టీలు వాటిని ఆపలేకపోతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని పెద్దపీట వేస్తున్న తరుణంలో అణగారిన వర్గాల ప్రజలు, దళితులు, వెనుకబడిన కులాలు, గిరిజనులు ఇలాంటి వారికి రావాల్సిన ఉద్యోగాల కోట తగ్గిపోతూ ఉంది. ప్రభుత్వ రంగంలో కూడా ఏమంటే ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేయడంలో వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ లేబర్ని తీసుకుంటా ఉన్నారు, ఆ రకంగా రిజర్వేషన్లకు ఎగనామం పెడతా ఉన్నారు. కాబట్టి ఏమిటి ఇలాంటి తరుణంలో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఖచ్చితంగా అణగారిన వర్గాల ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏమంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలనే ఒక డిమాండ్ వచ్చింది. ఇక్కడ జయభారత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అలాంటి సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఒక్క విజయవాడలోనే కాదు, హైదరాబాద్లో, చెన్నైలో, ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి. దళిత మేధావులు, వెనుకబడిన కులాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటున్న సామాజిక న్యాయం కావాలని కోరుకునే శక్తులన్నీ కూడా ముందుకొచ్చి ఆ రకంగా దీనిపైన డిమాండ్ చేయాలి. అదేవిధంగా కుల గణన కూడా జరగాలి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానం కొత్త సీసాలో పాత సారాలా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. విజయవాడ నగరం దుర్గాపురంలో నూతనంగా ప్రారంభించిన మద్యం దుకాణాన్ని గురువారం ఆయన సందర్శించారు. ధరలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. దుకాణదారుడి వద్ద ఒక సీసా తీసుకుని దాని ధర అడిగారు. 180 అని చెప్పగా ప్రభుత్వం 99లకే ఇస్తామని ప్రకటించింది కదా అని ప్రశ్నించారు. దుకాణదారుడు బ్రాండ్లు కొత్తవి వచ్చాయని అందుకే ధర పెరిగిందని సమాధానం చెప్పగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మద్యాన్ని ఆదాయ వనరుగా చేయడం ప్రజా శ్రేయస్కరం. టీకే 3,000 కోట్లు వచ్చాయని డిపాజిట్ల ద్వారా మరో 3,000 అంటుందని ఇది మంచిది కాదన్నారు. పాత ప్రభుత్వంలో అన్నీ కేంద్రీకరించి అవినీతి పెరిగేది. ఇప్పుడు కేంద్రీకరణ వికేంద్రీకరణ చేద్దామని చెప్పి టీడీపీ లైన్ తీసుకుంది. దానిలో ముందుగా ఏం చెప్పారంటే సరసమైన ధరలు, నాణ్యమైన సారాయే పనికి మొదలు దాని నాణ్యత ఏముంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటే మేము సరసమైన ధరలు ఇస్తున్నాం, నాణ్యమైన మందులు ఇస్తున్నాం అని చెప్పి చెప్తాం. ఏదైనా ఆరోగ్యం జరగట్లేదు. దీన్ని ఆదాయ వనరులుగా గుర్తించి చాలా సంతోషపడిపోతున్నారు. అప్లికేషన్లోనే 3,000 కోట్లు వచ్చినాయి, డిపాజిట్ ఇంకా 3,000 కోట్లు వస్తాయి అని చెప్పారు. సారాయి ద్వారా ఆదాయ వనరులు చూసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కానీ ప్రజలు శ్రేయస్ కాదు. వాళ్ళు ఏమంటే స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ డబ్బులు తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ కోసం ఖర్చు పెడతా ఉంటారు. అంటే బాగా తాగిన వాడిని మళ్ళీ మందించి తాగనీయకుండా చేయడానికి అది ఖర్చు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలని తాగించడం ఎందుకు, వాళ్ళు రక్తం చెప్పుకొని మనం తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ చేసడం ఎందుకు, ఆ డబ్బులు స్ట్రెస్ డబ్బులు దానికి వేయడం ఎందుకు, ఇవన్నీ తత్తకి మనం తప్ప ఇంకోటి కాదు. ఇది కొత్త సీసాలో పాత సారా. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి హెచ్చరించారు. రైతు బజార్ సూపర్ మార్కెట్ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలు విక్రయించే సరుకులు నాణ్యత ధరలపై విజయవాడలో పడమట్ట రైతు బజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్
ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరుకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనె, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచామన్నారు. విజయవాడ పడమట రైతు బజార్, గురునానక్ కాలనీ నందు ఉషోదయ సూపర్ మార్కెట్ ను మంత్రి నాదెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ కౌంటర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు, వంట నూనె చౌక ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రైతు బజార్లో సరుకులలో వ్యత్యాసంపై ఎస్టేట్ ఆఫీసర్ను నిలదీశారు. రైతు బజార్లో బియ్యం, కందిపప్పు పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల నిర్వహణకు సమయపాలన పాటించకపోవడాన్ని గుర్తింపు షాపుల నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. Call legal metrology, ask them to check the machines here, weighing machines check them out. కష్టపడి వేరుకున్నా కూడా ఏం బాగాలేదు. ఎందుకు అట్లా పెట్టారు? అయిపోతే ఎందుకు అమ్మాలి? నువ్వు చేసే పిచ్ పైన వల్ల చెడ్డ వస్తుంది. వాళ్ళకి ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు కొనుక్కుంటా కూలిపోయినాయి, డ్యామేజ్ ఇక్కడ పెట్టి ఇవే కొనుక్కోవాలనే లెక్కలో మీరు మాట్లాడుతుంటే ఎట్లా వినియోగదారులతో? మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? ఏంటి నాతో సరే నాకు కనపడుతుంది, నాకే కనపడుతుంది కదా. నేటి యువతరం మానేపల్లి అప్పారావు ఆదర్శంగా తీసుకోవాలని పోలీసు బ్యూరో సభ్యుడు టీడీపీ జనార్దన్ అన్నారు. సమాజ సేవ కోసం జీవితాన్ని అందరికీ సాధ్యపడదు అన్నారు. సమాజ సేవ చేసే విషయంలో చివరి వరకు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీనగర్ ఒక ప్రైవేట్ హోటల్లో ఆ సామాన్యుడు పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన జనార్దన్ మాట్లాడుతూ సమాజ సేవ పరమావధిగా తన జీవితాన్ని అంకితం చేసిన సేవా తత్పరుడు మన్నేపల్లి అప్పారావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షత ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ సమాజం పట్ల అప్పారావుకి ఉన్న బాధ్యత, పేదవారికి సేవ చేయాలని తపన ఆయన ముందుకు నడిపిస్తుందన్నారు. డబ్బుల గురించి ఆలోచన చేయకుండా సేవ చేసే మనసు, పట్టుదలతో అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. సభాధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన్నేపల్లి మనసులో ఎన్నో ఉదాత్తమైన ఆలోచనలు, ఉద్వేగభరిత భావాలు అతన్ని ప్రేరేపిస్తున్నాయని చెప్పారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ పమిడి ముక్కల సుధాకర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల పేరిట నిధులు సమకూర్చుకున్న తర్వాతే సేవా కార్యక్రమాలు నిర్వహించి నేటి రోజుల్లో ఎలాంటి నిధుల గురించి ఆలోచన చేయకుండా తన వంతు చేయూతను అందించేలానే అరుదైన వ్యక్తిత్వం అప్పారావుదే అన్నారు. ఈ సందర్భంగా అప్పారావు కుటుంబ సభ్యులను టీడీ జనార్దన్ తో పాటు అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పూతుల బాలకోటయ్య, సామాజిక సేవకులు మన్నేపల్లి అప్పారావు, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుటుంబరావు గారు సమాజం కోసం పనిచేసే భాగ్యం అందరికీ రాదు. సమాజ హితం కోసం నిస్వార్థంగా పనిచేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి పనులు చేయాలంటే త్యాగగుణం ఉండాలి. పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్. ఇలాగ అనేక మంది ఆయనతో నడిచొచ్చిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు మా అప్పారావుని. వీళ్ళందరూ ఇందులో మంచిగా అతన్ని మానవ సేవయ్య మాధవ సేవ అంటారు కదా, ఆ మాధవుడు అప్పారావు గారికి ధన్యవాదాలు. మిత్రులారా, నాకు అప్పారావు గారికి తెలుసు. అప్పారావు గారు అన్నాడు, హైదరాబాద్లో పనిగట్టు నన్ను కలిసి బాలకొండ గారు మీరు నాకు బాగా తెలుసండి, మిమ్మల్ని రోజు నేను టీవీ డిబేట్లో చూస్తుంటాను. మీ అమరావతి గద్గద స్వర విన్యాసాలని, యుద్ధభీకర ఢమఢమలని వింటుంటాను అన్నాడు. నేను ఆయన జీవితాన్ని చదివిన తర్వాత
అప్పారా గారికి నేను తెలియటం కాదు, నాకు అప్పారా గారని తెలుసు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఈ పుస్తకం చూశాను. ఒక్కొక్క పేజీలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ పుస్తకంతో కూడా చెప్పదలుచుకోవాలి, చాలామంది, నటరాజ రామకృష్ణ గారు, తొర్లపాటి కుటుంబరావు గారు, పరుచూరి హనుమంతరావు గారు, చోకూరి కాశయ్య గారు, మల్లు స్వరాజ్యం గారు. ఎవరండి మహానుభావులు? వాళ్ళ ప్రశంసలు అందుకున్న వ్యక్తి. నేను ఈ సందర్భంగా మీరు అభినందించాలి అప్పారావు గారిని. మీరు చప్పట్లో కొట్టకపోతే నేను మళ్ళా కొడతా. ఎందుకంటే జీవన మజిలీలో పడిపోయి గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోబోతుంటే ఇలాంటి సేవా తత్పరులు అడవుల్లోకి వెళ్ళి గుర్రాలు ఎక్కి గిరిజనులకు బట్టలు ఇచ్చి ఇంటికి తెచ్చుకొని ఆశ్రయం ఇచ్చి అటువంటి వాళ్ళను ప్రోత్సహించాల్సిన ధర్మం మనలాంటి పౌర సమాజం మీద ఉంది. ఇందులో ఒక మాట ఉంది, మందలో ఒకరిగా ఉండటం కంటే 100లో ఒకరిగా ఉండటం వేరు. ఇది వివేకానంద. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నెలకొన్న సమస్యల్ని ప్రజా ప్రతినిధుల నుంచి చంద్రబాబు స్వయంగా తెలుసుకున్నారు. ఈ సమావేశానికి తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. ప్రజా ప్రతినిధుల సమావేశం మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 125 రోజుల్లో సాధించిన 125 విజయాలు, పూటకు అబద్ధం, రోజుకో కుట్ర చేస్తున్న జగన్ ముఠా, తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం, పల్లె పండుగ, సూపర్ 6 పాలసీలు, రాష్ట్రాభివృద్ధికి బాటలు, శాండ్ లిక్కర్ పాలసీలు, వైకాపా దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదు, సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నాహాలు సహా పలు ఆశల్ని చర్చించామన్నారు. ఈ మేరకు 8 అంశాలతో ఓ ఎజెండాను రూపొందించారు. చిన్న తప్పు చేసేది అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే, పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి, ఇప్పుడు గట్కర్ అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారతి మినిస్టర్ అంటే ఆవిడని కన్విన్స్ చేసి, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు, ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు, ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వడికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 19-20 వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో మనందరికీ తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర డయాఫామ్ వాల్ 4 చోట్ల బ్రీచ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే
మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధమే కానీ అబద్ధాలు చెప్పబోనని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. నెరవేర్చలేని హామీలను భవిష్యత్తులోనూ ఇవ్వబోనన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. జగన్ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదని చొరవ తీసుకుని ప్రజలతో మమేకం కావాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగుతుందన్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూసి ఉండమని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందా అని ప్రశ్నించారు. ఈ వర్క్షాప్కు ఇక్కడికి ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులందరినీ, వీరినే కాకుండా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను, మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రధానమైన కారణం ఏమిటో బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజంగా మనకు ఆ వెసులుబాటు ఉంటుంది, ఆ టైము ఉంటుంది, ఆ ధ్యాస ఉంటుంది, ఆ ఫోకస్ ఉంటుంది. ఇది నిజంగా మనకు ఒక అవకాశం కింద కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దాదాపుగా 15 సంవత్సరాలు మన పార్టీ పెట్టి రకరకాల ఎన్నికలు ఈ 15 సంవత్సరాల్లో మనం చేసినాం. ప్రతిపక్షంలో కూర్చున్నాం, తర్వాత అధికార పక్షంలోకి వచ్చాం, మళ్ళీ ప్రతిపక్షంలో ఈరోజు మళ్ళీ మన పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఈరోజు మనం వేస్తూ ఉన్న ఈ అడుగులన్నీ కూడా ఎందుకు వేస్తూ ఉన్నాము అనంటే, జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి ఎలా తీసుకొని రావాలి అన్న అంశాల మీద మనకు అవగాహన పెరగాలి. మనం చేయాల్సిన పాత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఆ పాత్రను మనం పోషించే విధంగా మనం అడుగులు వేయాలి. ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ రోజుటికి ప్రతి గ్రామంలోనూ కూడా మనం చేయాల్సిన ఈ గ్రామ కమిటీలు పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయే మెకానిజం మనం గన చేస్తే దానివల్ల లాభం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే దాని సూపర్విజన్, అది జరిగేట్టుగా చేయడం. ప్రతి గ్రామములో, ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామం, అందులోని ప్రతి గ్రామంలోకి ఈ వ్యవస్థ ఉందా లేదా అన్నది మనం చూసుకోవడం, తయారు చేయడం. ఇలా చేయగలిగితేనే దేశంలో కల్లా నెంబర్ 1 పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది మన పార్టీగా నిలబడగలుగుతుంది. 4 నెలల్లోనే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద వద్దురనైనా ఈ ప్రభుత్వం అని అనిపించే అంత దారుణంగా పరిపాలన చేసిన ప్రభుత్వం బహుశా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలా. ఈ 4 నెలల్లో మాత్రమే ఆ పరిస్థితిని నేను చూస్తూ ఉన్నా. ఏ పథకం కావాలన్నా ఇంటి వద్దకే వచ్చే పాలన పక్కకెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ పరిస్థితి ఏమిటి? ఏది కావాలన్నా మళ్ళా జనభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన. ఇప్పటికే 1,50,000 పెన్షన్ కటింగ్, 1,50,000 పెన్షన్ ఇప్పటికే తొలగించేసినారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన రేపులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని సైతం వదిలిపెట్టుకోకుండా జరుగుతూ ఉన్న మారణ హోమాలు కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలనాట విచ్చల విడిగా వదిలేసినారు.
ఏమైనా మీరు చేయండి, ఎవరినైనా మీరు కొట్టండి, కేసులు పెట్టడానికి ఎవరైనా వస్తే ఉల్టా కేసులు, దొంగ కేసులు, ఉల్టా కేసులు వాళ్ళ మీదే మేము పెడతాం, అన్ని రకాలుగా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి పోలీసులు సైతం డ్యూటీని మర్చిపోయి 3 సింహాలకు, టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టడం మానేసి రాజకీయ నాయకులకు సెల్యూట్ కొట్టే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారి. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2024 ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించి అనగా జూన్ నెలాఖరు వరకు సాధించిన ప్రగతిని సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశంలో గత ఎస్ఎల్బిసి సమావేశం మినిట్స్ ఆమోదించడం, బ్యాంకింగ్ కి ఇండికేటర్స్, 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక, లక్ష్య సాధన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజిత పథకాలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ జిల్లాలు, ఆన్ గోయింగ్ క్యాంపెయిన్స్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర ఎజెండా అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 65% పైగా ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, కావున ఈ రంగాల్లో బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కౌలు రైతులకు 9 లక్షల CCRC కార్డులు ఇవ్వగా ఇప్పటి వరకు 2 లక్షల మందికి మాత్రమే రుణాలు అందించారన్నారు. కౌలు రైతులకు రుణాలు అందించడంలో మానవతా దృక్పథంతో బ్యాంకులు ముందుకు రావాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బీసీ కులాల ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కోసం తొలిసారిగా బీసీ రక్షణ చట్టం రూపొందించడం అభినందనీయమని బీసీ ఐక్యవేదిక నగర అధ్యక్షుడు PVLN రాజు పేర్కొన్నారు. బీసీలకు గతంలో ఎవరు రక్షణ చట్టం తీసుకురాలేదని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అమలు చేశారన్నారు. బీసీలకు రక్షణ చట్టం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మధురానగర్లోని సంఘ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మి, తులసి తదితరులతో కలిసి బీసీ ఐక్యవేదిక నగర అధ్యక్షుడు PVLN రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చారని కొనియాడారు. బీసీ డిక్లరేషన్ లో భాగంగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే దీన్ని తీసుకురావడం ముదావహం అన్నారు. బీసీ అట్రాసిటీ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. 183 కులాల బీసీ ఐక్యవేదిక తరపున ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎలక్షన్లు ముందు వారు జరిపిన యాత్రలో బీసీ డిక్లరేషన్ గురించి అనౌన్స్ చేసి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే బీసీలకి రక్షణ కమిటీ ఏర్పాటు చేసి బీసీలకి అనేక రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగడంగా తొలిసారిగా అనేక సదుపాయాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు నారా లోకేష్ గారికి, మరియు కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీసీ ఐక్యవేదిక నగర కమిటీ తరఫున మరియు 183 బీసీ కులాల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీసీ కులాలు మొత్తం యావత్ ప్రజానికం కూడా తమ ఇళ్లలో లేని ఆనందాన్ని ప్రకటించడానికి గల కారణం గవర్నమెంట్ నిర్మాణం జరిగిన 3 నెలల్లోనే అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కిన కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున అంటే బీసీ కులాలకి ఇప్పటి వరకు ఏ రక్షణ చట్టం అమలులోకి రాలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు మాత్రమే ఈ రక్షణ చట్టం అమల్లో ఉంది. ఈ రోజున అంటే ఈరోజు బీసీ రక్షణ చట్టం అమల్లోకి తీసుకొచ్చినందుకు కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఈ చట్టం ఇప్పుడు వరకు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీసీ కులాలకి ప్రకటించారు కాబట్టి వారి ఎల్లలేని ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ బీసీ అట్రాసిటీ కేసులు ప్రతి జిల్లాలో కూడా అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్న బీసీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ రాష్ట్ర స్థాయి సమావేశం. నెరవేర్చలేని హామీలను భవిష్యత్తులోనూ ఇవ్వబోనన్న వైసీపీ అధినేత. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి. నూతన మద్యం విధానం కొత్త సీసాలో పాత సారాలా ఉంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.